హాయ్ హలో నమస్తే. ఎంతో మంది బిగ్ బాస్ ప్రియులకు ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది. సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఆమె వెళ్ళిపోతుందంటే నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమె వెళ్ళిపోయే ముందు కంటెస్టెంట్ల గురించి తమ అభిప్రాయం తెలియజేసింది. హౌస్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 29 ఎపిసోడ్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ వారం తానే ఎలిమినేషన్ అవుతానని సోనియా ముందుగానే పసిగట్టేసింది. హౌస్ మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకుంటుందంటూ తొలిసారిగా ఏడ్చేసింది. నాకు ఓదార్చే ప్రయత్నం చేయగా సోనియా కన్నీళ్లను దిగమింగుకుంది. దీంతో యష్మి లేచి సోనియా ఒక సోదరిలా పృథ్వీ నిఖిల్కి సలహాలు ఇస్తుంది. అక్కడ ఆమె తప్పు లేదంటూ వెనకేసుకొచ్చింది. ఆ తర్వాత నాకు చిన్న ఫన్ గేమ్ ఆడించగా ఆ గేమ్ లో కాంతార టీం విన్ అయింది. ఆ అనంతరం మీకే అంకితం అంటూ ఒక గేమ్ ఆడించగా ఇక కంటెస్టెంట్లు ఒక్కొక్కరిని ఒక్కొక్క సీటీ తీసి అది ఎవరికి అంకితమో చెప్పమని నాకు అడుగుతాడు. అలా మొదటిగా గేమ్ ప్రేరణ మొదలుపెట్టింది. సోనియా టాస్కిక్ అని ఆమె చెప్పి కొట్టింది. నైనిక విష్ణుప్రియని లౌడ్ స్పీకర్ అంది. సీత మణికంఠను విట్టింగ్ కార్డు వాడాడంది. అలాగే ఆదిత్య మణికంఠను నెగిటివ్ గా ఆలోచిస్తావని అన్నాడు. నిఖిల్ ని సేఫ్ ప్లేయర్ అని చెప్పాడు. పృథ్వీ మణికంఠను మానిపులేట్ అని అన్నాడు. అశ్విని పృథ్వీ అటెన్షన్ స్పీకర్ అని చెప్పింది. నిఖిల్ వచ్చేసి మణికంఠకు ఏ లక్ష్యం లేదన్నాడు. ఇక మణికంఠ వచ్చేసి నిఖిల్ బయాజిట్ అని పేర్కొన్నాడు. ఇక విష్ణుప్రియ సోనియాని ఇన్మెచ్యూరిటీ అని, సోనియా వచ్చేసి విష్ణుప్రియని సెల్ఫిస్ట్ అని, ఆ తర్వాత నాగు ఆదిత్యను ప్రేరణను సేవ్ చేశాడు. చివరిలో సోనియా మణికంఠ మాత్రమే మిగిలారు. ఇక ఎవరు హౌస్ లో ఉండాలనేది మీరే నిర్ణయించండి అంటూ కంటెస్టెంట్లకి పవర్ ఇచ్చాడు. ఈ క్రమంలో నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియా ఉండాలని సపోర్ట్ చేశారు. మిగతా అందరూ మణికంఠకు మద్దతిచ్చారు. ఇటు ప్రేక్షకుల ఓట్లు ప్రకారం, ఇటు మెజార్టీ హౌస్ నిర్ణయం ప్రకారం నువ్వు ఎలిమినేట్ అయిపోయావంటూ సోనియాను ఎలిమినేట్ చేసేశాడు. ఇక డేంజర్ జోన్ లో ఉన్న మణికంఠను ఈ ఎపిసోడ్ జైల్లో ఉంచాలని సీతకు ఆర్డర్ వేస్తాడు నాగార్జున. సోనియా వెళ్ళిపోవటంలో నిఖిల్, పృథ్వీ కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు. ఇక స్టేజ్ పైకి వచ్చిన సోనియా, నేను ఉన్నట్లు మాట్లాడతా, వాళ్ళకెవరికి నచ్చను, నేను కాలేజీలో కూడా అంతే, కానీ నేను ఎవరి కోసము నా స్వభావాన్ని మార్చుకోను. నిఖిల్, పృథ్వీకి సలహాలు ఇస్తాను, కానీ నా మాట వాళ్ళు వినరు, వాళ్ళని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది. ఇక హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని, సీత కాకరకాయలాగా చేదుగా మాట్లాడుతుందని చెప్పింది. ప్రేరణ ఆవకాయని, నిఖిల్ స్టార్టర్ కుర్రోడని, పృథ్వీ సీట్ పాయసమని, యష్మి పెరుగన్నమని అని పేర్కొంది. అన్నం లేకపోతే ఏదీ లేదు, అలాగే నిఖిల్ లేకపోతే బిగ్ బాస్ హౌసే లేదని, నైనిక అప్పడం లాగా ఈజీగా బ్రేక్ అవుతుందని. ఇక సోనియా వెళ్ళిపోవడంతో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వారం మిడ్ వీక్ ఎలివేషన్ ఉండబోతుందని చెప్పాడు నాగార్జున. అయితే వచ్చే ఆదివారం అక్టోబర్ 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. వీరితో పాటే సోనియా కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి బిగ్ బాస్ ఇంకెలాంటి ట్విస్ట్లు ఇస్తాడో చూడాలి. మరి ఈ వారం నామినేషన్ ఎంత వేడివాడిగా సాగుద్దో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.